ప్రవచనాలు అనేటటువంటిది ప్రజలకి నీతి చెప్పడం. అంటే సరిగ్గా పొద్దున్నే లెగిసి మొహం కడుక్కోకపోవడం దగ్గర నుంచి స్నానం సరి చేయకుండా భోజనాలు టిఫిన్లు చేసేదాకా వాటి వల్ల ఎలాంటి ఫలితాలు వస్తుంటాయి దగ్గర నుంచి శాస్త్రం ఏం చెప్తుంది, దైవం ఏం చెప్తున్నారు అన్నటువంటి అంశాలు ప్రజలకి మోటివేట్ చేయడం అంటే తప్పులేదు. కానీ మనకి జనం వింటున్నారు కదా అని ఏది పడితే అది మాట్లాడితే అదే జనం చీత్కరిస్తారు, చీదరించుకుంటారు అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాల్సింది గరికపాటి వారికి. ఆయన ఇంతకుముందు సినిమాల్లో కూడా ఇప్పుడు ఆయన ప్రవచనాలు వినే స్థాయికి రావడం వలన ఇక ఏది మాట్లాడినా తప్పు లేదు అనుకుంటున్నారేమో. మొన్ననే తెలుగునాడు అంటూ ఆంధ్రప్రదేశ్ పేరు తీసేసి తెలుగునాడు పెట్టాలి అన్న వ్యాఖ్యానించినప్పుడు చాలామంది రెబలైనప్పుడు వ్యతిరేకించినప్పుడు అప్పుడే మనం మాట్లాడుతున్న దాని పట్ల జాగ్రత్తగా ఉండాలని అనుకోవాలి. కానీ ఇప్పుడు తాజాగా ఆయన మాట్లాడిన మాటలు, మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఆవిడకి అక్కర్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కొడుకుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా, చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పేవాడు. కొడుకుడు కోసం వస్తాను, ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు వాళ్ళ కర్మకాయలు. ఇక్కడ పాయింట్ ఏంటంటే కోడిగుడ్డు తినే ఈయనకి కోడిగుడ్డు తినరు, నేనైనా తిన్నాను. కానీ మనం తిననిది ఇంకొకళ్ళు తింటుంటే ద్వేషించాల్సిన పని లేదు, దాన్ని తప్పుపట్టాల్సిన పని లేదు. ఇంకోటి టీచర్లకి బాధ్యత అంటే ఇంకా టీచర్లు అక్కడ స్కూల్లో తల్లి తండ్రి తర్వాతన దైవం గురువు అంటున్నాం. అంటే వాళ్ళ తర్వాత అంత బాధ్యత తీసుకుంటున్నారు టీచర్. ఆ బాధ్యతల్లో భాగంగా ఇచ్చిందే తప్పించి దానికోసం ఇంకో 10 మంది సూపర్వైజర్లు ఏమైనా పెడతారా? ఎన్ని గుడ్లు వచ్చినాయి ఏంటి అనేటటువంటిది కొంచెం బాధ్యత అన్నటువంటి దాన్ని కూడా అదేదో భారంగా రెచ్చగొట్టడం అవసరమా? చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళే, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇప్పుడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోలేదు మానేమానండి. అంటే పిల్లలకి భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇచ్చి ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మనసునే కూర్చుంటాడు. అంటే ఇంత నీచమా మనం? పేద పిల్లలు ఈ తిండి లేక, చదువుకోవడానికి లేక, పుస్తకాలకి లేక, యూనిఫామ్ లేక దశాబ్దాల తరబడి చదువులు లేవు. ఈ కారణంగానే దేశంలో పేదరికం పెరుగుతూ వచ్చింది. ఈ కారణంగానే సఫర్ అయ్యాం మనం. ఆ పేద బడుగు బలహీన వర్గం కాదు ఇక్కడ, దళితులు బడుగు బలహీన వర్గాలు విద్యకి దూరం అయ్యారు. ఈయన విద్యను దూరం చేయమంటున్నారు వాళ్ళకి. ప్రభుత్వాలు బాధ్యత తీసుకున్నవి ఓట్ల కోసమే కావచ్చు, బట్ దానివలన ఒక సంపూర్ణ పోషకాహారం లభిస్తుంది వాళ్ళకి. తిండి లేక సఫర్ అయ్యాడు. తన బిడ్డకి తిండికి లేకపోతే తెలిసి వస్తుంది, తన కుటుంబానికి తిండికి లేకపోతే తెలిసి వస్తుంది ఆ తిండి విలువ. తిండి లేకుండా తన బిడ్డ చదువుకు వెళ్తే తెలిసి వస్తుంది ఆ తిండి విలువ. మనకు ఉద్యోగాలు ఉన్నాయి, లేకపోతే వ్యాపారాలు ఉన్నాయి, లేదా సంపాదన ఉంది కాబట్టి మనం తిండి లేని వాడి గురించి ఇంత అవహేళనగా మాట్లాడగలుగుతున్నాం. అంటే ఇది సంస్కారమా, సంస్కారహీనత్వమా? ఎందుకు చదువుతాడు వాడు? అంటే మన బిడ్డలకు కడుపు మార్చి కూర్చోబెడుతున్నామా? చదువు కడుపు నిండా తిండి వస్తే గాడేం చదువుతాడంట. అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? బల్లి పిల్లి పడితే తన బిడ్డలకి ఆయన భోజనం పెడతాడా? తన మనవాళ్ళకి మనవరాళ్ళకి భోజనం పెడతాడా? ఏం పదాలు అవి? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారు? వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ జేబులో నుంచి ఏమివ్వరు కదా. ఆరపోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. ఇంతకంటే నీచం మరొకటి లేదేమో. పుస్తకాలకి డబ్బులు లేక చదువులకి దూరమైనటువంటి పేదల బ్రతుకుల మీదన అవహేళన చేస్తున్నాడు అన్నమాట. ఈయన గనక పొరపాటున ఏ ముఖ్యమంత్రి అయితే పేదోడు పేదోడులాగానే బతుకు, చదువురానోడిగానే బతుకు అని చెప్పేటట్టున్నారు. ఇలాంటి వాళ్ళకి గౌరవం ఇవ్వదగ్గదా కాదా అంటే ఆయన మిగతా బోధనలు చూస్తే గౌరవం ఇవ్వదగ్గది. కానీ ఇట్లాంటి మాటని మనం మాట్లాడేటప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలన్నది తెలిస్తే బాగుంటుంది.